ప్రేమిలిన మా పరలోక తండ్రి, మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి దేవా మీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ కుమారుని యొక్క మరణమును బట్టి, పునరుద్ధానం బట్టి, మీతో మాకు కలిగిన ఐక్యత, పరిసంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ప్రభు మేము ఆరాధించుకురికాయి. ప్రభావ మీరు మాకు సహాయపడినందుకై మీ స్తోత్రములు. ఆ మధ్య ఉంచబడిన బలను బట్టి నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క రీతిగా బలలో పాల్పొందుట కొరకై ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మమ్మలను సంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మాతో మాట్లాడండి, మాకోసమైన మీ మాటల సింహాసనం మాకు అనుగ్రహించండి. ఆ విధంగా ప్రభా మీతో మేము సరి చేసుకున్న వారమై, తీర్మానం కలిగిన వారమై, యోగంగా మీ బలలో చేయుటికై సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. ప్రభా మీ సెలవు చాటున దాచిపెట్టండి. దయలు మీ వాగ్దానం నెరవేర్చుకోండి. పరిశుద్ధాత్మతో నడిపింపండి. ప్రభా మీ నామను మాత్రమే మహిమాగంత ప్రభావం చెల్లినట్లుగా సహాయం చేయండి. దుష్టుడు ఎక్కడ కూడా పనిచేయకుండా వారిని దూరం చేయమని వేడుకుంటూ మహిమాగంత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకు నామంన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధం వలె నడుచుకునడి. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలయోగ్యంగా పాల్పొందుట కొరకై మనలను సిద్ధపరచునుగాక. ఎఫెసీ రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 2 భాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి 3 అధ్యాయాలు ఒక భాగం అయితే చివరి 3 అధ్యాయాలు మరొక భాగం. మొదటి 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం కలిగి ఉన్నామో దాని గురించి చెప్పబడింది. చివరి 3 అధ్యాయాల్లో మనం ఎట్లా ఈ లోకంలో జీవించాలో దాని గురించి చెప్పబడింది. మొదటి 3 అధ్యాయాల ప్రభు మనకి ఇచ్చింది సామాన్యమైనది కాదు, చాలా దండగా ఇచ్చాడు. ఐశ్వర్యము అన్న మాట రాయబడుతుంది. మొదటి అధ్యాయం 7వ వచనంలో కృపా మహదైశ్వర్యం అన్న మాట చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా మాట ఏంటంటే రిచెస్ ఆఫ్ గ్రేస్, మామూలు ఐశ్వర్యం కాదు, కృపా మహదైశ్వర్యం. అట్లనే మొదటి అధ్యాయం 19వ వచనంలో మహిమైశ్వర్యం అంటుంది, రిచెస్ ఆఫ్ గ్లోరీ. 3వ అధ్యాయము 11వ వచనంలో శోధింప శక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం, అన్సచబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. చూసారా, మహిమైశ్వర్యము, కృపామాదైశ్వర్యము, శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము మన మీద ప్రభు కుమ్మరించి ఇప్పుడు దాని రెస్పాన్స్గా. అందుకని 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ ఎట్లా స్టార్ట్ అవుతుంది, కావున కాబట్టి అన్నట్టుగా ఇవన్నీ మీకు ఇచ్చాము కాబట్టి మన నడత ఎలా ఉండాలా, మన కాండక్ట్ ఎలా ఉండాలో దాని గురించి 4, 5, 6 అధ్యాయాల్లో రాయబడింది. ఇప్పుడు మనం 5వ అధ్యాయంలో ఒక తలంపు మనం చూసుకున్నాం. 5వ అధ్యాయం కూడా మనం గమనిస్తే నడుచుకుండి అన్న మాట 4 సార్లు రాయబడుతుంది. నడుచుకుండి అంటే ప్రవర్తించుడి అన్న తలంపు వస్తుంది. ఎట్లా నడుచుకోవాలంటే 5వ అధ్యాయం స్టార్టింగ్ ఎలా ఉందో చూడండి. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. 2వ వచనం చివరిలో ఈ మాట ఉంది, మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఇప్పుడు మనం చదివినాము కదా 10వ వచనం, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధాల వలె నడుచుకునుడి. అట్లనే 15, 16 వచనాలు ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చేసుకో. ఇట్లా ఈ విధంగా నడుచుకోవాలన్నట్టు, ఈ విధంగా ప్రవర్తించాలన్నట్టు ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఎందుకంటే మీరు పొందింది సామాన్యమైనది కాదు, పరసంబంధమైన ఐశ్వర్యమే మీకు ఇవ్వబడింది, ఉచితంగా ఒక ఈవిగా మీకు ఇవ్వబడింది. కనుక పొందిన మీరు దీన్ని ఎక్సర్సైజ్ చేయాలా మీ ఆత్మీయ జీవితంలో, ప్రభు కొరకే సాక్షాత్తుగా బతకాలని ఇవి చెప్పడమైంది. ఇక్కడ మనం చూసినాం. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు. ప్రీతికరమైందంటే 3 మాటలు చెప్పచ్చు: సంతోషకరమైంది, ఇష్టమైంది, అంగీకారమైంది. కనుక దేవునికి ఏది ప్రీతికరమైందో అది మనం పరీక్షించి
దాని ప్రకారము నడుచుకుంటే దేవునికి సంతోషము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నారు. 2026 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్లానే నడుచుకున్నాడు. ఆయన దేవునికి ప్రీతికరమైన రీతిగా జీవించాడు. అందుకని 2 సందర్భాల్లో ప్రభుని గురించి ఇదే సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే సాక్ష్యం అన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినడని అక్కడ రూపాంతర కొండ మీద శిష్యులకు ప్రభు చెప్పినాడు. కనుక ప్రభు ఒక మాదిరి మనకు చూపించాడు. తండ్రికి ఏది ప్రీతికరమైందో తను గమనించేవాడు, దాని ప్రకారమే జీవించాడు, దాని ప్రకారమే తండ్రిని సేవించాడు. కనుక ప్రభువుల యొద్ద మన జీవితంలో పరీక్షించే ముందు దేవునికి ఏది ప్రీతికరమో అదే మనం పరీక్షించాలి. బైబిల్లో దేవునికి కొన్ని అసహ్యమైనవి ఉన్నాయి. ఏంటి అసహ్యమైనవి? సామెతలు 6వ అధ్యాయం 16, 17 వచనంలో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయం. అక్కడ ఒక పట్టిక ఉంది ఏంటని. అసహ్యమైనవే కాదు, బైబిల్ గ్రంథంలో ప్రభుకు ప్రీతికరమైనవి, లేకపోతే సంతోషకరమైనవి, ఇష్టమైనవి, లేకపోతే ఆయనకు అంగీకారమైనవి కూడా ఉన్నాయి. వాటిని మనం పరీక్షించుకోవాలి. కొన్నిటిని ప్రభువుల యొద్ద మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఒక వ్యక్తి మారు మనసు పొందుట, లేదా రక్షించబడుట, లేదా పాపక్షమాపణ పొందుట అనేది ఆయనకు ప్రీతికరము. అది ఆయనకి ఎంతో సంతోషము. 2 సందర్భాల్లో దేవుడు తన మనసును ఆ విధంగా బయలుపరిచాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు ప్రభుకు సంతోషమో లేదా ప్రీతికరం అంటే ఏంటంటే, దుష్టులుగా చనిపోవటం లాభం ఆయనకు ఎంత మాత్రమో సంతోషం కాదు. పాపిగా మానవుడు జన్మిస్తున్నాడు, పాపంలో జన్మిస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలోనే దుష్టత్వం చనిపోతే ఆయనకి సంతోషం లేదు. ఆయనకి ఎప్పుడు సంతోషము? ఒక పాపి లేదా ఒక దుష్టుడు తన ప్రవర్తనను దిద్దుకుంటే, ఆ దిద్దుకొని ఆ రీతిగా బ్రతికితే అది ఆయనకు ప్రీతికరం. ఇదే తలంపు ఇదే గ్రంథంలో 33వ అధ్యాయంలో కూడా రాయబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాగా వారు తిట్లను, నా జీవం తోడు దుర్మార్గుడు మరణం నందునట్టు వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. అదే దేవునికి సంతోషం. అది కాబట్టి ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందితేనే, దుర్మార్గత నుండి తప్పించబడితేనే ప్రభుకు సంతోషం. ఏ వ్యక్తి కూడా తనంతటి తానుగా ఈ కార్యం చేయలేడు, తన దుష్టత్వాన్ని విడిచిపెట్టలేడు, సన్మార్గంలోకి రాలేడు, తన ప్రవర్తన మార్చుకొని లేడు, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని కొనసాగించలేడు. ఎందుకంటే మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి గుడ్డవలే ఉన్నాయి. నీతి క్రియలే మురికి గుడ్డవలే అయితే హే క్రియలు నీళ్లు తాగినట్లు దుష్క్రియలు చేయవాడు అటువలే హేడును అపితుడును నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయవాడు. మరి ఆయన దృష్టికి అపితుడు కదా అని మాట రాయబడి యోబు గ్రంథంలో. అంటే ప్రభుకి మనం ఎంత క్రియలు చేసినా, ఎంత ధర్మాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా కూడా ఆయన దృష్టికి అది అంగీకారమైంది కాదు. అందుకొరకే నన్ను రక్షించుట కొరకై, దుష్టత్వం నుండి తప్పించుట కొరకై, మన ప్రవర్తనను దిద్దుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిలో మన కొరకే ప్రాణం ఇచ్చినాడు. ఆరాధనలో దాని గురించి మనం వింటూ వచ్చాం. ఆయన మరణం బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దూరస్తుడైన మానవుడు దేవునితో సంధి చేయబడ్డాడు, ఐక్యపరచబడ్డాడు. ఆ కార్యం చేయడం కొరకే ఆయన చేసిన త్యాగము వర్ణింపజాలింది. తను తాను రిక్తిగా చేసుకోవాల్సి వచ్చింది, సింహాసనం విడిచిపెట్టాల్సి వచ్చింది, మనిషిని పోలిక రావాల్సి వచ్చింది, దాసుని స్వరూపం ధరించుకోవాల్సి వచ్చింది. సిలువలో సంపూర్ణంగా తను తాను బలియాగ పశువుగా వధించబడితే తప్ప ఇంత గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణ నీకు నాకు ఉచితంగా అందుబాటులోనికి రాలేదు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇలాంటి రక్షణ అనుభవంకి వస్తే తప్ప నిన్ను బట్టి జీవం గల దేవునికి సంతోషం లేదు. నీ జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే
నీ దుష్టత్వం నుండి నిన్ను తప్పించబడాలా, నీ ప్రవర్తనను దిద్దుకొనాలా. దాని కొరకే అవసరమైన ఏర్పాటు ప్రభు చేశాడు. సిలువ బలియాగం ద్వారా ఆ యొక్క సదుపాయాన్ని ప్రభు మనకు అందుబాటులోకి తెచ్చాడు. ఇది పొందాలంటే మనం చేయాల్సింది ఒకటే, ప్రభు చేసినందుకు విశ్వాసం ఉంచాలి, మన పాప విషయమై పశ్చాత్తాపడాలి, మనం చేసిన పాపమును ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అందుకనే ఈ మాట చూడండి, కీర్తనలు 32వ కీర్తన, కీర్తనలు 32 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నేదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించును. ఇది మనల్ని ప్రభు కోరుతున్నాడు. మన పాపం విషయమై నిజంగా పశ్చాత్తాపడి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుట మన పాపను ఒప్పుకుంటే, ఇంతవరకు కప్పుకుంటూ వచ్చినాం, దానివల్ల ప్రయోజనం లేదు. యథార్థంగా మన పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, క్షమిస్తాడు, పాపాన్ని పరిహరిస్తాడు. పరిహరించబడిన సందర్భంలో ఆ వ్యక్తి గురించి, క్షమించబడిన వ్యక్తి గురించి ఎంత మంచి మాట చెప్పబడింది. మొదటి వచనం, ఇదే కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే ఏమైంది ఇక్కడ? పాపం పోయింది, ప్రవర్తన మారింది, కపటం పోయింది, నిర్దోషత్వం వచ్చింది, ధన్యత వచ్చింది. ప్రభు యొక్క రక్షణ ఏర్పాటులోనికి ఈ వ్యక్తి రాగలినాడు కాబట్టి ఈ వ్యక్తి ధన్యుడు. ఈ వ్యక్తిని బట్టి ఆయనకు సంతోషం. కాబట్టి అనుభవంలోనికి వచ్చినావా? నీ పాపం క్షమించబడ్డాయా? నీ అతిక్రమలను ప్రభు ఎదుట ఒప్పుకున్నావా? ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తంలో కడగబడినావా? లేకపోతే నిన్ను బట్టి ఈ లోకంలో దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. నీకు సంతోషం ఉండదు, నిన్ను బట్టి దేవునికి సంతోషం ఉండదు. ఇప్పుడు కానీ నీ జీవితం ఇంకా ప్రభుకి ఇవ్వకపోతే, అట్లని నిర్లక్ష్యం చేసి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టకపోతే, ఇక్కడ దుఃఖిస్తావు నీ పాపాన్ని బట్టి, అక్కడ కూడా దుఃఖమే. ఆ దుఃఖం కూడా నిత్యత్వం దుఃఖమే, యుగయుగములు దుఃఖమే. కనుక సహోదరి సహోదరు, ప్రభుని ప్రేమిస్తున్నాడు. ఇది కృపాకాలం. ప్రభు నీ మధ్య సువార్త తీసుకొచ్చినాడు. నీ జీవితాన్ని బట్టి ప్రభు సంతోషించాలని కోరుతున్నాడు. కనుక నేడే నీ పాపను ప్రభు ఎదుట ఒప్పుకో, ధన్యతలోనికి తీసుకురాబడతావు. మార్చబడిన నీ బ్రతుకుని బట్టి ఇంతవరకు నీ విషయమై చింతించిన ప్రభు, నీ విషయమై దుఃఖపడిన ప్రభు, నిరాశపడిన ప్రభు, ఈనాటి నుండి నీ యొక్క రక్షణ తీర్మానం బట్టి ఆయన నీ జీవితంలో సంతోషించేవాడుగా ఉంటాడు. అందుకని దేని వాక్యంలో మాట్లాడబడింది కదా, అటువలే మారుమనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగును. కనుక ప్రభును సంతోషపరిచే అనుభవంలోనికి, అంతేకాదు నీకు వచ్చే సంతోషం, దాని ప్రతిగా నువ్వు పొందే సంతోషం కూడా ఎలాంటిది? చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ప్రభు నీదిగా చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభుకు మన జీవితంలో ప్రీతికరమైనది ఏంటంటే రక్షించబడిన అనుభవం. అనుభవంలోకి వచ్చిన వారందరూ కూడా నిజంగా ధన్యులు. చూడండి, ఇలాంటి వారి విషయము ఆయనకు ఒక ఇష్టమైన కార్యం ఉంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంట? ఇలాంటి వారిని తన ప్రజలుగా చేసుకునే దానికి ఇష్టపడుతున్నాడు. చదవండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఇష్టం ఏమిటి? మనలను తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టం. పాత నిబంధనలో ఇశ్రాయేల్ గురించి ఆ మాట చెప్పబడింది. ఇశ్రాయేల్ తన స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నాడు. ఆయన తనకు జనముగా ఉండటానికి వారి విషయమై ఇష్టపడ్డాడు. క్రొత్త నిబంధనలో ఎందరైతే రక్షించబడ్డారో, యేసు నామములో పాప క్షమాపణలో రాగలిగినారు, వారందరూ కూడా ఆయన జనముగా చేయబడ్డాడు. అందుకని ఆ మాట చెప్పబడింది కదా, మొదటి పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూడండి ఎంతగా తన ప్రజలుగా చేర్చుకున్నాడంటే, ఎలాంటి స్థానము ఆయన రక్షించబడిన వారికి ఇచ్చాడు. దయచేసి చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం లాస్ట్ పార్ట్లో ఉంది చూడండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఎందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఇది ప్రభు మనకిచ్చే స్థానం. సాక్షాత్తు ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను సర్వశక్తి గల దేవుడు చేయాలనుకుంటున్నాడు. అదే ఆయన ఇష్టం. తన జనులుగా చేసుకునే దానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఉంది,
మన ఎడల సంతోషించాలంటే తన ప్రజలుగా చేసుకోవాలని, తన బిడ్డలుగా చేసుకోవాలని, అలా చేసుకున్న వారికి ఆయనకు మరొక ఇష్టం ఉంది. ఏంటంటే, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైనది. ఆయనకి మనకు రాజ్యం ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. ఇందాక మనం చదివాం కదా, ఎట్లాంటి జీవం ఉంది ఆ రాజ్యంలో, ఆశీర్వాదమును శాశ్వత జీవం. శాశ్వత దేవుని దగ్గర మహిమ రాజ్యంలో నిత్యత్వం అంతా ప్రభుత్వం ఆనందించుట కొరకే ఆయనకైతే ఇష్టం ఉంది, ఆయనకైతే సంకల్పం ఉంది, ఆయన ఏర్పాటైతే అందుబాటులో ఉంది. ఎప్పుడు తీర్మానం నీదే, ఆలస్యమంతా నీదే. అందుబాటులో ఉన్న ఈ గొప్పదైన నిత్యరాజ్య మహిమని తీసుకొచ్చే అమూల్యమైన యేసుక్రీస్తు కూడిన ఈ సహవాసంలోని ప్రభుని పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో కూడా ఆయన సంతోషించాలని కోరుతున్నాడు. నీ జీవితం కూడా తనకు ప్రీతికరమైనదిగా ప్రభు మార్చాలనుకుంటాడు. ఒకవేళ అనుభవం లేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఎందరైతే రక్షించబడ్డారో, ఈ యొక్క అనుభవం రాగలిగినారో, దేవుని ప్రజలుగా చేయబడ్డారో, వారి నుండి ప్రభు కోరే ప్రీతికరమైన అనుభవం అంటే విశ్వాసం ద్వారా మనం జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. చూడండి, హానోకు గురించి ప్రభు ఈ సాక్ష్యం చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. చూసారా, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అంటే దేవునికి ప్రీతికరమైన జీవితము హానోకు జీవించాడు. దేనిని బట్టి? విశ్వాసం బట్టి. చూసారా, హానోకు జీవించిన దినాల్లో అంత పరిశుద్ధులు అంటే లేదు. అప్పుడు కూడా పాపం వెలుబడి చేస్తూ వచ్చింది. అయినా కూడా పాప ప్రపంచంలో ప్రభువుయందు విశ్వాసంతో ఆయన జీవించాడు. తాను ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. విశ్వాసం బట్టి దేవునితో నడిచాడు. విశ్వాసం బట్టి దేవునికి అంగీకారమైన జీవితాన్ని ఈ లోకంలో హానోకు కొనసాగించాడు. అంతేకాదు, విశ్వాసం బట్టి అద్భుతమైన రీతిగా దేవుని కుమారుడైన యేసు ప్రభు యొక్క రాకడ గురించి కూడా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు విశ్వాసం బట్టి? చూడండి, యూదా రాసిన పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ఎప్పుడు ప్రవచించాడు? ఇది ఎప్పుడు జరిగే సంఘటన? ఈయన ప్రవచించేటప్పటికి ధర్మశాస్త్రం కూడా ఇంకా ఇంట్రొడ్యూస్ చేయబడలేదు. ఈయన ప్రవచించేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ కూడా జరగలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో రెండవ భాగం గురించి. యేసు ప్రభు యొక్క సెకండ్ కమింగ్ 2 పార్ట్స్లో ఉంటుంది. మొదటిది రహస్య రాకడ, దాన్ని ర్యాప్చర్ అంటారు. అందరికి కనబడు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, కడబూరం అవుతుంది, సిద్ధపడిన వారు ఎత్తబడతారు. 7 సంవత్సరాల తర్వాత తన సంఘంతో పాటు ఇప్పుడే చదివింది అది 1000 పరిశుద్ధులతో ప్రభు భూమి మీదకి వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. దాని గురించి ఎప్పుడు? ఇంకా ధర్మశాస్త్రమే ఇవ్వబడిన దినాల్లోనే, ఇంకా అబ్రాహాము గుడికి రాకముని దినంలోనే విశ్వాసంతో జీవించినవాడు, విశ్వాసంతో ప్రవచించుటకై పరిశుద్ధాత్మ దేవుడు హానోకును వాడుకున్నాడు. కనుక ఇదేం చూపిస్తుందంటే, దేవుని బిడ్డలంగా ప్రభుకు ప్రీతికరమైంది ఆయనందులో విశ్వాసం. ఆత్మీయ జీవితంలో లోకంలో జీవించినంత కాలము విశ్వాసంతో రక్షించబడ్డాము. విశ్వాసంతోనే యాత్రా జీవితము ముగించుకోవాలి. విశ్వాసంతోనే ప్రభుని సేవించాలి. చాలా సందర్భాల్లో అపవాది ఇక్కడ మనకు బ్రేక్ వేస్తాడు. విశ్వసించకుండా అనుమానాలు పెడతాడు, సందేహాలు పెడతాడు. ఇది సాధ్యమా, ఇది జరుగునా, ఇది అవుతుందా కాదా, అనేకమైన అపనమికలు మనలో తీసుకొస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, గమనించు, ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు. ప్రభుకు ఆయనందులో విశ్వాసం అనేది ప్రీతికరమైంది. అది మనలో మనం డెవలప్ చేసుకోవాలి, దాన్ని అభ్యసించాలి, దాన్ని సాధన చేయాలి. దేవుని బిడ్డలంగా ఏ పరిస్థితి అయినా నాకైతే సాధ్యం కాదు, నాకైతే అనుకూలం కాదు, నిజమే నా వల్ల అయితే కాదు, ప్రభుకు అసాధ్యం కాదు. ప్రభు చేయగలడు, ప్రభు దీని నుండి తప్పించగలడు, ప్రభు అద్భుతంగా సహాయపడగలడు. అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాసము ప్రభుకు ప్రీతికరమైంది. చూడండి, ఒకసారి ఒక సంఘటన జరిగింది. ప్రభుని యేసుక్రీస్తు 3 శిష్యులతో కలిసి
ఆ కొండ మీద రూపాంతరం చెందిన తర్వాత కింద వస్తున్నప్పుడు అక్కడ మిగిలిన శిష్యులు ఉన్నారు. అక్తలో ఒక మూగదయం పట్టిన ఒక వ్యక్తిని వాళ్ళ తండ్రి తీసుకొచ్చాడు. అది చాలా ట్రబుల్ ఇస్తుంది, అగ్నిలో నీళ్ళను పడవేస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. తట్టుకోలేకపోతున్నాడు తండ్రి తన కుమారుడు ఆ విధంగా దయం చేత పీడించబడటం. శిష్యుల దగ్గర తీసుకొస్తే శిష్యులు వాళ్ళకి కాలేదు. ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు దగ్గర వ్యక్తి స్పెసిఫిక్గా ఒక మాట అంటాడు. చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 22వ వచనం. అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను, ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. నీ వలనైతే, ఏమైనాను నీ వలనైతే. ప్రభువా, నీ శిష్యుల వల్ల కాలేదు, ఈ భూమి మీద ఎవరి వల్ల కాలేదు, నీ వలన ఏమైనా అవుతుందా? కనికరపడి సహాయం చేయండి. ప్రభు అనుకున్నాడు, నా వలన అవుతుంది, కానీ నీ వలన కూడా ఒకటి కావాలి నాకు. ఇప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే, నీ కుమారుడు బాగు చేయడాలంటే నీ వలన ఒకటి అవసరం నాకు. ఏమన్నాడు ఆయన? చూడండి 11వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును. బాల్ తీసుకెళ్ళి ఆయన కోర్టులో వేశాడు. ఇప్పుడు నేను చేస్తాను, నా వలన అవుతుంది, నాకు అసాధ్యం అంటే ఏం లేదు, ఇప్పుడే అయిపోతుంది. అయితే నీ వలన ఒకటి కావాలి, నువ్వేం చేయాలా? నమ్మగలవా? వెంటనే ఆయన ఎంత చక్కటి మాట చెప్పాడండి. అందరం కలిసి చదువుకుందామండి, రండి. 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. ప్రభా, అయితే నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు చేయగలవు నమ్ముతున్నాను, నా పరిస్థితి మార్చగలవు, నా కుమారుడు బాగు చేయగలవు నమ్ముతున్నాను. అయితే ఒకవేళ నాలో ఎక్కడైనా ఏదైనా అపనమ్మకం ఉంటే దయతో క్షమించి నాకు సహాయం చేయమని తన కొరతను అక్కడ పెట్టాడు. విశ్వాసులుగా పలుసార్లు ఇది మనకు ఉంటుంది. కొన్నిసార్లు నమ్మే పరిస్థితులు ఉంటాం, కొన్నిసార్లు అపనమ్మకము మనలో అధికంగా కనబడుతుంది. ప్రభు దగ్గర ఇదే ఒప్పుకోవాలి, ప్రభా అపనమ్మకం కనపడుతుంది, నమ్మలేకపోతున్నాను, ఇట్లా ప్రార్థన చేయాలి. ప్రభు నమ్ముతున్నాను, కానీ ఎక్కడో చోట విశ్వాసం కొరత ఉంది, ఉంచవలసిన రీతిగా విశ్వాసం ఉంచలేకపోతున్నాను. కొన్నిసార్లు నమ్ముతున్నాను, కొన్నిసార్లు నమ్మలేకపోతున్నాను. ప్రభు నా బలహీనత ఇది ఉంది, అపనమ్మకం ఉండగా నాకు సహాయం చేయమంటే అక్కడ సహాయం చేశాడు ప్రభు. ఈ బిడ్డకు, ఈ వ్యక్తి సహాయం చేశాడు, ఆయన సమస్యను బాగు చేశాడు, ఆయన కుమారుని బాగు చేశాడు. కనుక ప్రభు ప్రీతికరమైంది ఇది, ఆయన చేయగలడు, ఆయన వలన అవుతుంది, నీ వల్ల కాదు, నీ కుటుంబీకుల వలన కాదు, ఎవరి వలన కాదు, కేవలం ప్రభు వల్లనే జరుగుతుంది. ఆయన చేయగలడు. ఆయన అనేక సందర్భాల్లో అది సమస్యలు అట్లా ఉండిపోతున్నాయి కదా, ఎందుకు అవరోధాలను అధిగమించలేకపోతున్నాం? ఎందుకంటే ప్రభువుకు ప్రీతికరమైన విశ్వాసం మనలో లేదేమో. ప్రభు ఇదే ప్రశ్న వేస్తున్నాడు, నీ వలన అవుతుందా? నమ్మగలవా? సమాధి దగ్గరికి వచ్చాడు, 4 దినములు అయిపోయింది. మార్తతో ప్రభు ఇదేమంటున్నాడు, మార్త నువ్వు నమ్మితే దేవుని మాయం చూస్తావు, ఇప్పుడే చూస్తావు, వెంటనే చూస్తావు. మార్త నమ్మింది, దేవుని మాయమ చూడగలిగింది. కాబట్టి ప్రభుకు ప్రీతికరమైంది విశ్వాసంతో కూడా జీవించడం. రెండోది చూద్దాం రండి. ఆయనకి ప్రీతికరమైన, ఆయనకి ఇష్టమైన మరొక సుగుణము విశ్వాస జీవితం అవసరం. మొదటి సమయంలో 15వ అధ్యాయం, మొదటి సమయంలో 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించటం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వింటయు శ్రేష్టము. దీన్ని బట్టి ప్రభువుకు విధేయ చూపటం అనేది, ప్రభు మాట వినటం అనేది ఆయనకి సంతోషకరమైనది, ఆయనకి ప్రీతికరమైన అనుభవం. ఇక్కడ మరి రాజైన సౌలు అలా చేయలేదు, అవిధేయుడైనాడు. అన్ను బట్టి ఆయన జీవితంలో ప్రభు సంతోషించలేకపోయాడు. తన అవిధేయతను బట్టి ప్రభుకి ఏం కలిగిందే చూడండి. 11వ వచనం. పౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. పశ్చాత్తాపడ్డాడు దేవుడు. తద్వారా ఈయనకి కలిగిన నష్టం ఏమిటి? రాజైన సౌలుకు 23వ వచనం 2వ భాగంలో ఉంది. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఈయన నష్టపోయాడు, దేవునికి దుఃఖం తెచ్చాడు. కాబట్టి ప్రభువును సంతోషపెట్టేది ప్రభుకు మనం చూపే విధేయత. ప్రభువును రక్షించిన తర్వాత ప్రభు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు, ఆయన వాక్యం ఇచ్చినాడు. దానికి లోబడు ద్వారా ప్రభుకు అది ప్రీతికరమైన అనుభవాన్ని
మనం గమనించగలుగుతాం. అది ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. మనల్ని బట్టి ఆయన ఎంతో ఆనందభరితుడుగా ఆయన కొనసాగబడుకుంటున్నాడు. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభుకు అట్లా లోబడుతూ ఆయన సంతోషపరిచిన వారు ఉన్నారు. రాజైన దావీదు నాకు ఇష్టానుసరుడైన మనుషుడని చెప్పినాడు. చూసారా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. ఎందుకు ఆయనకి ఇష్టానుసరుడైన మనుషుడు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు, అంటే నా ఉద్దేశములన్నీ నెరవేర్చుట కొరకు ఏం చెప్పాడు? ఆయన విధేయత చెప్పాడు. మీరు గమనించండి, రాజైన దావీదు యొక్క మనసు ఎంత గొప్పదంటే తాను మాత్రమే కాదు, తన ప్రజలు కూడా దేవునికి విధేయత చూపాలని కోరాడు. తన తర్వాత రాజ్యంలోకి రాబోతున్న తన కుమారుడు కూడా, సొలొమోను కూడా దేవునికి విధేయత చూపాలని కోరినాడు, ఆశపడ్డాడు. అదే సమయంలో ప్రభు కూడా ప్రార్థన చేశాడు. చూడండి ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. ప్రజల కొరకు ఏం ప్రార్థన చేశాడు? తన కుమారుని కొరకే ఏం ప్రార్థన చేశాడు? మొదటి దినవృత్తాంతములు 29:18 వచనం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయం కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయి. చూసారా, ప్రజల కొరకు అట్లనే తన కుమారుని కొరకు ప్రభాని కట్టడలు, నీ ఆజ్ఞలు గైకొనాలా. అందుకొరకే అవసరమైన అనుకూలమైన హృదయం ఇవ్వవు, అవసరమైన నిర్దోషమైన హృదయం దయచేయమని ఆశపడ్డాడు. ప్రభును బ్రతిమలాడాడు. అందును బట్టి దేవునికి ఇష్టానుసరుడైన మనుషుడు. దావీదు జీవితాన్ని బట్టి దేవునికి సంతోషం ఉంది. ఎందుకంటే దేవునికి ఏది ప్రీతికరమైందో పరీక్షించిన వాడై దాన్ని తన జీవితంలో కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, రక్షించబడ్డాం, ప్రభు బిడ్డలుగా చేయబడ్డాం, ప్రభు రాజ్యం కొరకే ఏర్పాటు చేయబడ్డాం. కనుక మన ఇష్టం కాదు, ప్రభు ఇష్టం మన జీవితంలో నెరవేర్చబడాలి. అందుకొరకే ప్రభుకు మనం లోబడుతూ రావాలి. ఎందుకు ప్రభుకు లోబడితే అది మనకి మేలు. ఎందుకని ఆజ్ఞలు అనుసరించమంటున్నాడు? మన మేలు కొరకే. ఆ మాట చదవండి, మన మేలు కొరకే కదా ప్రభు ఆజ్ఞలు అనుసరించి లోబడమన్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనం. నీ మేలు కొరకు, అది గమనించు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నేను మరి ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే. మనం లోబడితే మనకు మేలు, మనకు మేలు, ఆయనకు సంతోషం, ఆయనకు అది ప్రీతికరం. ఎటువంటి మేలు ఇస్తాడంటండి? చూడండి, లేవియాకాండం 25వ అధ్యాయం. లేవియాకాండము 25వ అధ్యాయం 18-19 వచనాలు. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళను. అప్పుడు మీరు ఈ దేశంలో సురక్షితంగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తి వారిలో. అప్పుడు అట్లా స్టార్ట్ అయింది 19th verse. మీరు లోబడితే ఇలాంటి మేలు వస్తుందని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువునికి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు. వెలుగు సంబంధం వల్లే నడుచుకుని దేవుని వాక్యం చేస్తుంది. విశ్వాసం ఆయన ప్రీతికరమైంది, విధేయత కూడా ఆయనకి ప్రీతికరమైంది. అయితే విధేయత చూపే విషయంలో దేవుని బిడ్డలంగా ఎక్కడ తప్పిపోతామంటే, చూపిస్తాం కానీ వెంటనే చూపించాము. బాగా దెబ్బతిన్న తర్వాత మన సొంత సమయంలో ఇక తప్పదు అన్న మాట, ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు లోబడదాం. అప్పటికి ఎన్ని దెబ్బలు పడిపోయినాయి, అప్పటికే వాచిపోయింది. చాలాసార్లు పిల్లలు వెంటనే లోబడితే దెబ్బలు పడవు, కొట్టిన తర్వాత అప్పుడు లోబడతారు. ఎందుకు దెబ్బలు తినాలి? అప్పుడు లోబడే ఏం లాభం? అందుకని దేని బిడ్డలంగా ప్రభుకు లోబడే విషయంలో ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలా. వెంటనే లోబడాలా. వెంటనే లోబడితే ఈ ఆశీర్వాదాలు మనగా ప్రభు చేస్తాడు. వెంటనే లోబడితే ప్రభుకు అది ప్రీతికరమైన ఆత్మీయ అనుభవం. చూడండి, దేవుని బిడ్డలు అట్లా వెంటనే లోబడ్డారు.
ఆ శిష్యులిద్దరిని ప్రభు పిలిచినప్పుడు వారు ఏం చేశారు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం. వెంటనే అనే మాట అక్కడ మనం గమనించగలుగుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 18వ వచనం 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషుని పట్టు జాలుగా చేసేదినని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచును. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటుండేది. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంటనే. ఇప్పుడు ప్రభు పిలిచాడు, పనిలో ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ ఏంటి ఆలస్యం చేయలేదు. వెంటనే ఇక ఆలస్యం లేదు. ఏమవుతుందో భవిష్యత్తు, ఈయన ఎవరు, రేపు మా భవిష్యత్తు ఏంటి, ఇక్కడ మా బిజినెస్ ఏంటి, ఇక్కడ మరి ఫ్యామిలీ ఏంటి, ఏం ఆలోచించలేదు. ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన కూడా పిలిచాడు చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరైనా లేవి. ఈయన పేరేంటి? మాథ్యూ. మత్తయి సువార్త రాసింది ఈయనే, యేసుప్రభు శిష్యుడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు, ఏం పని చేస్తున్నాడు? ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఆయన జక్కేలాగా ఆఫీస్ దగ్గర కూర్చున్నాడు, సుంకపు మెట్టి దగ్గర కూర్చున్నాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. వెంటనే ఏం చేశాడు ఆయన? వెంటనే లేచాడు. ఇక్కడ లూకా సువార్తలో ఎట్లా వెంబడించాడంట ప్రభుని? ఇదే లేవి లేకపోతే మత్తయి ఎట్లా వెంబడించాడు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును విడిచిపెట్టి లేచి వెంటనే ఇక మరి నా ఆఫీస్ రిజైన్ చేయాలా అంటే చాలా ప్రాఫిటబుల్ ఎంప్లాయ్మెంట్, అది డబ్బులు ఎక్కువ వస్తాయి ఆయనకి చాలా. అందుకే ఇక్కడ కింద చూస్తే గొప్ప విందు చేయించాడంట, అనేక మంది పిలిచాడంటే బాగా డబ్బు సంపాదించాడు ఆయన. అంత లాభకరమైన ఉద్యోగంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు పిలిచాడో, పిలుపుకు లోబడే విషయంలో, విధేయ చూపే విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయక అప్పుడే లేచి సమస్తం విడిచిపెట్టి వెంటనే ప్రభుని వెంబడించాడు. కాబట్టి భూలోకం తలకిందులు చేసే అనుభవం ప్రభుని తీసుకొచ్చాడు. ఈనాడు మన ప్రభు కొరికి ఎఫెక్టివ్గా ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే, ఎఫెక్టివ్గా ప్రభు కొరికి ఎందుకు పనిచేయలేకపోతున్నాం అంటే, లోబడతాం కానీ ఎప్పుడో అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు లోబడేం లాభం? వీళ్ళ ద్వారా నేర్చుకునేది వెంటనే లోబడ్డారు. అద్భుతమైన అనుభవాన్ని ప్రభువాన్ని తీసుకొస్తూ వచ్చారు. కాబట్టి ప్రభువునికి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. ప్రభు ప్రీతికరమైన అంశాలు దేని వాక్యంలో రాయబడింది. ఇంకోటి చూద్దాం రండి. కీర్తన గ్రంథం 69. కీర్తన గ్రంథం 69వ కీర్తన 31 వచనాలు. కీర్తనలతో నేను దేవునామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలు గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరమైంది. ఏంటిది? ప్రభుని స్తుతించుట, ప్రభుని కీర్తించుట, ప్రభుని కొనియాడుట, స్తుతి ఆరాధన ప్రభుకు చాలా ప్రీతికరమైంది. కనుక ఆయన ప్రీతికరమైన ఈ యొక్క స్తుతి ఆరాధన మన జీవితంలో అధికంగా మనం కలిగిన వారంగా ఉంటే మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. చూడండి, 2 భాగాలు విశ్వాస జీవితంలో ముఖ్యం: ప్రార్థన, స్తుతి ఆరాధన. ప్రార్థన అంటే ఎక్కడ తీసుకెళ్తుంది అనమాట? మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ప్రేయర్ బ్రింగ్స్ అస్ టు హెవెన్, పరలోకానికి తీసుకెళ్తుందంట. మరి వెరస్ ప్రైజ్ బ్రింగ్స్ హెవెన్ డౌన్. స్తుతి ఆరాధన అయితే పరలోకంనే మన మధ్యకు తీరు. అందుకని 22వ కీర్తన 3వ వచనం ఏముంది? ఎక్కడ కూర్చుంటాడంట? నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం మీద అత్యున్నత సింహాసనం ఆశీర్వాదం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మనం చేసే స్తోత్రం మీద ఆశీర్వాదం. కాబట్టి ప్రభును ఉజ్జీవింపజేసేది, ప్రభుకు అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే స్తుతి ఆరాధన. కనుక ఇది మన జీవితంలో అధికంగా కలిగిన వారం ఉండాలి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనమేమో ప్రభుని స్తుతిస్తాము, కానీ
అవసరమైన మేరలో ఉండదు. ఎక్కువ ప్రార్థనకు అవకాశం ఇస్తాం. ప్రార్థించాలా, ప్రార్థించే సమయంలో స్థితి కూడా అదే. మీరు గమనించండి, గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప దైవజనులు, ప్రభు చేత బలంగా ఘనపరచబడిన వారి జీవితాలు మీరు గమనిస్తే ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో స్తుతి ఆరాధన కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ఈక్వల్ షేర్ ఉంటుంది. మీరు గమనించండి. సాధారణ మనకేంటంటే స్తుతి ఆరాధన 10% ఉంటుంది, ప్రేయర్ అంటే 90%. ప్రార్థన చేసేప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఆ విజ్ఞాపన ప్రార్థన అడుగుతూ ఉంటాం. ఎప్పుడొకప్పుడు మేలు జరిగితే అవసరమైతే ప్రభుకి స్తుతి ఆరాధన ఇస్తాం. కానీ దైవజనులు బైబిల్లో మనం చూస్తే వాళ్ళు ఒక సీక్రెట్ నేర్చుకున్నారు. ప్రభుకి స్తుతి అంటే చాలా ఇష్టం అని చెప్పి దాంట్లో వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. అది వాడిని ఇంకనో ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులో తీసుకెళ్ళింది. ఉదాహరణ చూడండి, ముగ్గురిని జ్ఞాపకం చేస్తాను. యోబు ప్రభుకు ప్రీతికరమైన జీవితం జీవించాడు. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలందరినీ కోల్పోయాడు, ఆస్తి అంతటిని ఒక్కరోజు పూర్తిగా నష్టపోయాడు. స్తుతించే సందర్భం అది. కానీ ఏం చేశాడు ఆయన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయి యెహోనామమునకు. అక్కడ ఏం చేయాలి? సాధారణంగా ప్రార్థన చేయాలి. ఏం చేశాడు ఆయన? స్తుతించాడు. 2 అంతల ఆశీర్వాదం పొందాడు. దానియేలు చూసారా? దానియేలు గ్రంథం, దానియేలు సింహ గుహలో వేయబోతున్నారు. కుట్రమన్నారు, రాజు చేసి సంతకం చేయించారు. ఇదంతా రాజభవన్లోనే ధాన్యం నాకు అంత తెలుస్తుంది. ముద్ర వేయబడి ప్రార్థన చేయకూడదు, అది ప్రార్థన చేస్తే సింహపు గుహలో వేయాలి, అంత అయిపోయింది. తెలిసిపోయింది ఆయనకి. ఇప్పుడు తనకు మరణం ఉంది. తను తీసుకెళ్ళి ఇప్పుడు వృద్ధుడు, అప్పటికే 90 years ఉంటాయండి ఆయనకి. సింహపు గుహలో వేసేస్తారు. మరణం దగ్గరకు ఉంది. ఇప్పుడు ఏం చేయాలండి? ప్రార్థించే సందర్భమా, స్తుతించే సందర్భమా? ప్రార్థించే సందర్భం. దానియేలు ప్రార్థించాడా, స్తుతించాడా? స్తుతించాడా? ప్రార్థించాడు, స్తుతించాడు. ఈక్వల్ పార్ట్ ఉంది. చదవండి, గమనించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయొచ్చు. ఎంత ప్రార్థన చేశాడో అంత. ఏమని స్తుతించుంటాడు? ఇలాంటి సందర్భంలో ఏమని స్తుతిస్తారు? స్థితిలో పండితులు అయిపోయారండి వాళ్ళు. ఆరాధనలో ఎంత అనుభవం గాంచారు. సందర్భం దొరికితే చాలు ప్రభుని ఆరాధించి గణపరిచి ఆ నామను కొనియాడే అనుభవంలోకి వచ్చారు. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంతో కలిసి. అంటే ఆరాధనకు అది ప్రభుకు ఎంతో ప్రీతికరమైందని గుర్తెరిగిన వారే దానికి వారి జీవితంలో మిక్కిలి వృతమేస్తుంది. ఎంత ప్రాధాన్యత ఉందో స్తుతి ఆరాధన కూడా అంత ప్రాధాన్యత ఉంది. చూడండి, అపొస్తలుడైన పౌలు శీలను ఇద్దరు విపరీతంగా కొట్టి, బెత్తలతో కొట్టి, వాళ్ళ వస్త్రం లాగి కొట్టి జైల్లో వేసి కాళ్ళకు బొండ బిగిస్తే అర్ధరాత్రి వీళ్ళు ఏం చేస్తున్నారు? 2 చేస్తున్నారు. చదవండి లేకపోతే. అపొస్తలుల కార్యములు 16:25. అపొస్తలుల కార్యములు ప్రార్థిస్తున్నారు, కీర్తనలు కూడా పాడుతున్నారు. దెబ్బలు తగిలి బాధ కలుగుతుంటే కీర్తనలు. ఇవి గమనించారా? వారి జీవితంలో 2 కూడా సమపాళ్ళలో ఉన్నాయి. దేని బిడ్డలంగా చాలాసార్లు ప్రార్థనే మన జీవితంలో ముఖ్యమైనదిగా ఉంది, అవసరమే. అదే సమయంలో ప్రభువుకు ప్రీతికరమైంది స్తుతి ఆరాధన. ప్రార్థనతో పాటు స్తుతిని కూడా పెంచుకుంటే ప్రభు ప్రీతికరమైంది. ఎందుకని వీళ్ళు సామాన్యమైన భక్తుల అద్భుతమైన జీవితం. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయండి బైబిల్లో. ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని మనం పరీక్షించే వారంగా ఉంటే, దాన్ని మన జీవితంలో అభ్యాసం చేసుకుని ఉంటే ఈ లోకల్ ప్రభుకు మహిమ తీసుకొస్తాం. అయితే గమనిద్దాం, ఇలాంటి ప్రీతికరమైనవి మన జీవితంలో ఉంటే మనకు ప్రభు ఏమిస్తాడు? చదవండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ సమాధానం ప్రభు తీసుకొస్తాడు. శత్రువులు మనకు మిత్రులుగా, శత్రుత్వం పోతుంది, ఇప్పుడు సమాధానము ఏర్పరచబడుతుంది. చూడండి, యాకోబు జీవితంలో అలాంటి సంఘటనలు 2 ప్రభు చేశాడు.
శత్రువులుగానే వచ్చాడు, కీడు చేయాలని వచ్చారు. కానీ ప్రీతికరమైన ఆయన జీవితాన్ని బట్టి యాకోబును దేవుడు ఏర్పరచుకొని స్వకీధనంగా ఇశ్రాయేలుగా ఏర్పరచుకుని కాణాన్ని బట్టి ఇదే శత్రువులు మిత్రులుగా చేస్తారు. ఎవరో కాదు శత్రువులు, తన కుటుంబీకులే, తన స్వకీయులే హాని చేయాలని కీడు చేయాలని వస్తే పరిస్థితి ప్రభు మార్చేశాడు, అప్సైడ్ డౌన్ ప్రభు చేశాడు. చూడండి ఆదికాండం 31వ అధ్యాయం. గిలాదు కొండ అనుభవం అని నేర్పించే ఆత్మీయ పాఠం అది. ఆదికాండము 31వ అధ్యాయం. చూడండి లాబాను ఏం చేశాడంట, 22వ వచనం. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలవబడను. అతడు తన బంధువులను పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతను తరిమాడండి. 7 దినములు తరిమి గిలాదు కొండ మీద ఎందుకు వచ్చాడు అట్లా? 29వ వచనం చూడండి. మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. చూసారా, హాని చేయాలని తరుముకుంటూ వస్తే హాని చేయాలని తరుముకుంటూ వస్తే దేవుడు ఏం చేస్తాడు? అక్కడ గద్దించాడు. ఇప్పుడు హాని చేయాలని వచ్చినవాడు, శత్రువుగా వచ్చినవాడు ఏం చేసుకున్నాడంటే నిబంధన చేసుకున్నాడు. చూడండి 43వ వచనం. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడిచినది అంతయు నాది. ఈ నా కుమార్తెలైనను వీరి కనైన కుమారులైన నేను నేడేమి చేయగలను, కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నీకును నాకును మధ్య సాక్షిగా ఉందని చెప్పి ఏం చేశారంట? 46వ వచనము లాస్ట్ పార్ట్లో, వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి, అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. పూర్తిగా ప్రభు మార్చేశాడు. తరిమిన వాడిని, హాని చేయాలన్న వాడిని ప్రభు నిబంధన చేసేవాడిగా మార్చాడు. కలిసి భోజనం చేసి సమాధానంతో పంపించాడు. దేవునికి నీ ప్రవర్తన ప్రీతికరమైతే సహోదరి సహోదరుడా, ఇలాంటి అద్భుతాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఇంకోటి చూడండి, యాకోబు జీవితంలో దేవుడు ఇంకొక ఘటన చేశాడు. చంపాలనుకున్నాడు అంటే వీళ్ళన్న 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవె నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టాను. మరియు ఏశావు, నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపాలనుకుంటే నిజంగానే అంత పగబట్టాడు. యాకోబు కూడా ఈవెన్ చాలా భయపడ్డాడు. 32వ అధ్యాయంలో చూస్తే ఎంత భయపడ్డాడు చూడండి. 32వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడ్డాడు. నిజమే, అంత కోపం, అంత బాగుంది. ప్రభు మార్చేశాడండి, అద్భుతమైన కార్యం చేశాడు. 33వ అధ్యాయంలో చూస్తే యాకోబుని కలవడానికి ఏశావు వస్తున్నాడు. అక్కడ ఎంతో భయపడుతూ వస్తే అక్కడ పూర్తిగా పరిస్థితుల ప్రభు మార్పు తీసుకొచ్చాడు. 4వ వచనం. అప్పుడు 33:4. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతని కౌలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వారిద్దరూ కన్నీరు వచ్చింది. చంపుతాడు, మెడ మీద కత్తి వేస్తాడు అనుకున్నవాడు మెడ మీద పడి కన్నీరు కాచి, తమ్ముడా సోదరుడు ఎలా ఉంది? కింద వచనాలు చూస్తే ఆయనకి మరి మేలు చేయడానికి, ఆయన కానుగోడి ఇవ్వడానికి ఏమైనా హెల్ప్ కావాలని చెప్పి ఆఫర్ కూడా చేసినాడు అడుగున్నాడు. చూసారా, తరిమే వారిని, కీడు చేయాలన్న వారిని ప్రభు మార్చేశాడు. కనుక దేని బిడ్డారా, ప్రభుకు ప్రీతికరమైనది మన జీవితంలో ఉంటే హాని చేసేవాడిని ప్రభు మార్చుతాడు. మనకు కీడు చేయాలని, మనకు నష్టం కలిగించాలని ప్రయత్నించే ప్రభు ఆ జీవితాన్ని మార్చుతాడు. శత్రుత్వాన్ని దూరపరుస్తాడు, సమాధానం తీసుకొస్తాడు. కనుక ప్రీతికరమైనది మన జీవితంలో ఉంటే మేలు కొరికే రాను దినాల్లో ప్రభు ఇలాంటి కార్యాలు చేస్తాడు. తర్వాత చూద్దండి, ఎవరైతే ప్రభువుకు ప్రీతికరమైనది తమ జీవితంలో కలిగి ఉండి ప్రభుకి ఇష్టలుగా ఉంటారో వారికి ప్రభు ఇచ్చే మరొక ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, చదవండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదవండి.
ఉమ్, 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 అది పాపాత్మునికి నిర్ణయించును కదా. ఏం దేవుడు ఇస్తాడట, ఏమి ఇస్తాడు? జ్ఞానము, తెలివి, ఆనందం ఇస్తాడు. ఇవన్నీ దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచే పనిని ఎవరి చేత ఇప్పిస్తాడంట? ఆయా పాపాత్మునికి నిర్ణయించును. పాపాత్ముని చేత ఏమిస్తాడు? దేవునికి ఇష్టడైన వానికి చేసి పెడతాడు. అంటే పాపాత్ముడు మేలు చేసేవాడు మారుస్తాడు. అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. ఎవరి ద్వారా? పాపాత్ముడైన హామాన్ చేత దేవునికి ఇష్టడైన మొర్దెకైకు దేవుడు మేలు జరిగించాడు. పాపాత్ముని చేతే ఆ పని చేయించాడు. ఆయనేమో రాజుగారు ఏమనుకున్నాడు అంటే మొర్దెకైకి మేలు చేయాలనుకొని రాజు ఘనపరచని అపేక్షించేవానికి ఏం చేయాలి అని హామాన్ అడిగితే హామాన్ అనుకున్నాడు నన్నే కదా అనుకుని ఏం చెప్పాడు? ఆయన కొన్ని చెప్పాడు, పెద్ద లిస్ట్ ఇచ్చాడు. రాజు ధరించు వస్త్రం అని ధరించాను, రాజు తల మీద ఉన్న కిరీటం అని పెట్టారు, రాజు యొక్క గుర్రం మీద ఎక్కించి ఏం చేయాలా? చాటింపు చేయాలి. ముందు వెళ్ళి ఇదిగో రాజు గణపరచువానికి దేవుడు ఇట్లా ఉద్దేశించినట్టు చెప్పాలంటే, అప్పుడు అసలు తను అనుకుంటే ఆ రాజు యొక్క ఆజ్ఞ నాకు చాలా నవ్వొస్తుంది. పొద్దున కూడా మేము డిస్కషన్ అట్లయితే ఏమన్నాడంటే అది వెంటనే చేయాలి. నువ్వు మొర్దెకైకి శీఘ్రమా అనే మాట, శీఘ్రంగా చేయాలి, ఆలస్యం చేయొద్దు. తర్వాత ఒక్కటి కూడా తప్పు కాకుండా నువ్వు ఏదే చెప్పావో ఆ లిస్ట్ అంతా కూడా దాని ప్రకారమే సంపూర్ణంగా చేయమంటాడు. ఆ వచనం చదవండి, లేకపోతే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 6:10. శీఘ్రముగా ఆ 100% చేయాలి, వెంటనే చేయాలి. పాపాత్మనిగా అప్పగిస్తాడు ప్రభు. దాని మిట్లారా అంటే ప్రభుకి అంత ఇష్టం అన్నమాట. ఆయనకి ఏది ప్రీతికరమైంది మన జీవితంలో ఉంటే మనకిచ్చే ఆశీర్వాదంలో పాపాత్మను వాడుకుంటాడు ఆయన. ఇట్లా పాపాత్ముడైన హామాన్ని వాడుకున్నాడు. ఇంకోటి చూస్తే మోచుకుందాం రండి. 1 యోహాను ప్రభుకు ప్రీతికరంగా, ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవిస్తే దానికి ప్రతిగా ప్రభు దగ్గర నుండి మనకు వచ్చే బహుమానం, ఆశీర్వాదం ఇంత గొప్పగా ఉంటుంది. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేర్చున్నాము గనుక మనం ఏమడిగినానో అది ఆయన వల్ల మనకు. అంటే ఏంటి? ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మన ప్రభుకి ఇష్టమైనది చేసినప్పుడు, ప్రీతికరమైనది మన జీవితంలో ఉంటే మనం అడిగింది ఆయన ఎద్దు నుండి పొందేవాడుకుంటాం. మన ప్రార్థనకు ప్రభు వెంటనే జవాబు ఇచ్చేవాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాం, ఆయన చిత్తానుసారంగా అడుగుతాం. మన స్వార్థం కొరకు, మన భోగముల కొరకే ఇలాంటి వారు ప్రభుని ప్రార్థించరు. ప్రభు మహిమార్థమై ఉండాలని ప్రభు చిత్తానుసారంగా ప్రార్థించి తమ మనవులు ఆయన ఎదుటి పెట్టేవారు ఉంటారు. కాబట్టి అడిగినవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ప్రభు తనకి ఇష్టమైన వారు అట్లా ప్రార్థన చేస్తే ఆయన వెంటనే సహాయం చేశాడు. చూడండి, నెహెమ్యా జీవితంలో అలా ఉంటుంది. ప్రభుకి ఇష్టమైన వాడు నెహెమ్యా. ప్రభుకి ఇష్టమైన కార్యం, ప్రభు ప్రీతికరమైన కార్యం, ప్రభు పనిని మిక్కిలి గొప్పదిగా చేస్తే స్పాట్ శాంక్షన్స్ అక్కడెక్కడ ప్రభు ప్రార్థనకు చాలా షార్ట్ బ్రీఫ్ ప్రేయర్స్ ఉంటాయి. నెహెమ్యా మనలకు టైం దొరక్క మోకరించి లాంగ్ ప్రే చేసే టైం అక్కడ లేదు. తన రిక్వైర్మెంట్ అంటే వెంటనే చెప్పాలా, చెప్తే వెంటనే స్పాట్ అక్కడెక్కడ ప్రభు శాంక్షన్ చేసినాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలండి. ఇప్పుడు రాజు సభకు ముందు నిలబడ్డాడు ఆయన, రాజుకు పాత్ర ఇచ్చాడు. నెహెమ్యా ఫేస్ బాగాలేదు, వాట్ హ్యాపెండ్ అని అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేశాడు. అక్కడ మోకరించి అక్కడ ఎంతసేపు ప్రార్థన చేయడానికి టైం లేదు. అక్కడ తన మనసులో మాట బహుశా నిలబడి ఉంటాడు. క్లుప్తంగా ప్రభు ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు రాజు హృదయాన్ని కదిలించాడు. 8వ వచనం చివరి మాట రాయబడింది. 8వ వచనం, నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవిన కరుణహస్తం కొలది రాజు నా మనవి ఆలకించాడు. అప్పటికప్పుడే, ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వారు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసేవారు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే ప్రార్థన జవాబు ఇచ్చేవాడుకుంటాడు. చూడండి, 5వ అధ్యాయంలో
5వ అధ్యాయంలో కూడా లాస్ట్లో ఏ మాట అంటాడు? 19వ వచనం, నా దేవా, నా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలుకొనినట్లుగా నన్ను దృష్టించము. 6వ అధ్యాయం 9వ వచనం లాస్ట్ పార్ట్, దేవా ఇప్పుడు నా చేతులను, చాలా షార్ట్ ప్రైస్, పాయింటెడ్గా ఉన్నాయి. వెంటనే జవాబు కూడా ఎంత అద్భుతంగా ప్రభు ఇచ్చాడు చూడండి. ఆయన ఇచ్చిన జవాబును బట్టి అద్భుతమైన కార్యం జరిగింది. 16వ వచనం, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడును మా చుట్టూ నుండి అనే జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా ఆధారపడి, ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని. కనుక ప్రార్థించినప్పుడు ప్రభు ఆయన మనకు జవాబు ఇచ్చినాడు. కాబట్టి మన ప్రవర్తన ప్రభు ప్రీతికరంగా ఉంటే శత్రుత్వాన్ని దూరపరుస్తాడు, సమాధానం తీసుకొస్తాడు, మనకు మేలు చేస్తాడు, పాపాత్మల చేత కార్యం చేసి పెట్టిస్తాడు. ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రశ్న ఏంటంటే, ఆయనకి ప్రీతికరమైన వారి గుంపులో ఉన్నామా లేమా? ఆయనకి ఇష్టలైన సమూహంలో మనం ఉన్నామా లేమా? ఏమవి ఉన్నామా లేమా? ఉంటే ఈ 3 ఆశీర్వాదం. లేకపోతే ఆయనకి ఇష్టలు కాని వారి గుంపులో ఉంటే రక్షించబడ్డాము, పాపదాస్యం బయటకు వచ్చాము, ఆత్మీయ జీవితంలో ప్రభుకి ఇష్టమైంది మన జీవితంలో ఇది కూడా లేదు అంటే ఆ గుంపులో ఉంటే వచ్చే నష్టం ఏమిటి? చదవండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉనకపోయి గనుక అరణ్యంలో సమపడి. ఎవరి గురించి చెప్పబడింది ఇది? వారు ఎలా ఉన్నారంట? దేవునికి ఇష్టలుగా ఉండకపోయి. అంటే ఎందుకు? నిర్లక్ష్యం. ప్రభుకి ఏది ప్రీతికరమైందో వారు పరీక్షించుకోలేకపోయారు. అద్భుతాలు చూశారు, కళ్ళారా చూశారు, ఐగుప్తులో చూశారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర కానీ తర్వాత కానీ ఎన్ని విధాలుగా కళ్ళారా దేవుని కార్యాలు చూచినా కూడా ప్రభు ఎందుకు విశ్వాసం వచ్చిన పరిస్థితి లేదు, ప్రభుకు లోబడిన పరిస్థితి లేదు. ఎప్పుడు సనుగులు గొనుగులు, స్తుతి ఆరాధన ఎక్కడ అవకాశము? ప్రభుకి ఇష్టమైనవి, ప్రభుకి ప్రీతికరమైన వారి జీవితంలో లేకపోతే ప్రభుకి ఇష్టలు ఎలా ఉండగలరు? అందును బట్టి ఈ ఆశీర్వాదాలు వారి జీవితంలో లేవు. పైగా వారు ఏమైనారండి? వారి కొరకే సిద్ధపరిచిన వాగ్దత్త దేశంలో ప్రవేశింపలేకపోయారు. వారి ఎగ్జోడస్ చాలా బాగుంది. ఐగుప్తుల నుండి ఎట్లా వచ్చారు? వారి నిర్గమము చాలా గ్రాండ్గా ఉంది. రాజు కూడా ప్రోత్సహించి మీరు మీ మందలు వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఐగుప్తులను దోచుకొని చాలా గంభీరంగా గ్రాండ్గా బయటకు వచ్చారు. రావటం గ్రాండ్గా వచ్చారు కానీ కనాన్లో ప్రవేశించలేకపోయారు. అక్కడ అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏమిటి? వాక్యం స్పష్టం, వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. మనం ఆత్మీయతలో ఉన్నాం ప్రియులరా, పరలోకపు కనాను ప్రాణంలో ఉన్నాం. ఇష్టలుగా ఉన్నామా? ఇష్టలు కాకున్న వారి గుంపులో ఉన్నామా? ప్రభు లేదా పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితంలో నీకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుకునేదానికి సహాయం చేయి. నీకు ప్రీతికరమైన వాటితో నా జీవితాన్ని నింపుకునేదానికి సహాయం చేయి. అప్పుడు నీకు ఇష్టంగా ఉంటాను. దానివల్ల నాకు వచ్చే ఆశీర్వాదాలు నేను సంపూర్ణంగా అనుభవిస్తాను. పరలోకపు యాత్రలో పరలోకపు కణాల్లో సమృద్ధి అయిన ప్రవేశం కొరకే సిద్ధపడతాను అన్న తీర్మానంతో ప్రభువుల వద్దకు వస్తాం. రండి, వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను, అలా చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను.